రాజాం నియోజకవర్గ ప్రజలకు, కార్యకర్తలకు, నాయకులకు మరియు శ్రేయోభిలాషులకు భోగి, మకర సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు. ఇట్లు కోండ్రు మురళీమోహన్, శాసనసభ్యులు, రాజాం నియోజకవర్గం మాజీ మంత్రివర్యులు. ఓం నమో నారాయణాయ, ఓం నమ శివాయ. స్వామియే శరణమయ్యప్ప. అయ్యప్ప స్వామి దేవాలయం బలగా శ్రీకాకుళం. మన దేవాలయ చరిత్రకి మనం తెలుసుకోదలిస్తే ఈ దేవాలయం 1988 సంవత్సరంలో 12వ నెలలోని శబరిమల పందలరాజు గారు, రాజరాజ నరేంద్రవర్మ గారు, వారితో పాటుగా అప్పటి ప్రధాన అర్చకులు నీలకంఠరారు మహేశ్వర తంత్రి గారు, వారి చేతుల మీదుగా ఇక్కడ భూమి పూజ, గణపతి హోమం, శంకుస్థాపనాది కార్యక్రమాలు వైదిక విధానంగా మరియు తాంత్రిక విధానంగా జరిగాయి. అప్పటి నుండి 9 సంవత్సరాల తర్వాత ఆలయ నిర్మాణము, అలాగే 97వ సంవత్సరం అక్షయ తృతీయ నాడు ఆలయ ప్రతిష్టాపన కార్యక్రమం అనేది తిరుమల తిరుపతి దేవస్థానం ప్రధాన సంస్కృత ఉపాధ్యాయులు అయినటువంటి బ్రహ్మశ్రీ గోపాలన్ గణాపాటి గారి చేతుల మీదుగా దేవాలయం గృహ్య సూత్ర విధానంతో, స్మార్త వైదిక విధానంతో ప్రతిష్టాపనాది కార్యక్రమాలు జరిగి ఉన్నాయి. ఆ రోజు నుండి ప్రధాన అర్చకుడిగా దేవరకొండ శంకరనారాయణ శర్మ అలాగే ఈ యొక్క కార్యక్రమాలు నిర్వహిస్తూ ఇప్పటి అధ్యక్షులైనటువంటి శ్రీ రెడ్డి చిరంజీవులు గారు, అలాగే ఆలయ కార్యదర్శులైనటువంటి శ్రీ దానేటి రాజారావు గారు తదితర కమిటీ సభ్యుల పర్యవేక్షణలో దేవాలయంలో ఈ మకర జ్యోతి సంక్రమణ ఉత్సవమే కాకుండా మహాశివరాత్రి ఉత్సవము, అలాగే విషు, ఓణం మరియు బ్రహ్మోత్సవాలు, స్వామి నక్షత్రం ఉత్తరాన్ని అనువదించి 10 రోజులు బ్రహ్మాండంగా బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవాలు, అలాగే మండల పూజలు, అలాగే ఇరుముడి మాలాధారణ, ఇరుముడి వైభవాలు విశేషంగా జరిపిస్తూ వస్తున్నాము. అయితే ఆ శబరిగిరీశ్వరుడు శబరిమలలో రద్దీని మనం చూస్తున్నాం. అలాంటి భక్తులందరికీ కూడా 41 రోజులు కఠిన దీక్ష చేస్తారు. ఆ 41 రోజులు మన దేవాలయంలో జరిగే కార్యక్రమాలు వీక్షిస్తూ ప్రతిరోజు ఉషకాలానికి ధర్మస్వరూప శబరీశ్వర ధర్మశాస్త బ్రహ్మాండనాథ పరమేశ్వర దివ్యసూనో విష్ణు ప్రభావ బలవీర్య విశుద్ధి దీప్త ప్రాతస్మరామి శబరీశ్వర సుప్రభాతం అనేటువంటి సుప్రభాత సేవలతోటి నిత్యం క్షీరాభిషేకాలు, పంచామృతాభిషేకాలతో భక్తులందరూ కూడా విశేషంగా ప్రతి బుధవారం కూడా తండోపతండాలుగా విచ్చేస్తూ 41 రోజుల దీక్ష అనేటువంటిది మన దేవాలయంలో నిర్వహిస్తూ మన దేవాలయ ఉత్సవాల్లో పాల్గొంటూ సహాయ సహకార కార్యక్రమాల్లో కూడా వారు పాల్గొంటూ మన దేవాలయం వెనకనే ఉన్న నాగావళి నదిలో చన్నీటి స్నానం ఆచరిస్తూ దేవాలయం కమిటీ సభ్యులు ఏర్పాటు చేసినటువంటి వసతి గృహాల్లో ఉంటూ ఈ కార్యక్రమాన్ని వాళ్ళు 41 రోజులు దీక్ష పూర్తి చేసుకొని ఇరుముడి కట్టుకొని శబరిమల వెళ్ళి స్వామి దర్శనం చేసుకుంటూ వస్తున్నారు. అలాంటి ఈ యొక్క మకర గత రాత్రి మనందరం కూడా శబరిమలలో జ్యోతి దర్శనం చూసాం. రవి ధనుర్రాశి నుండి మకర రాశిలోకి ప్రవేశించేటువంటి శుభ సమయము నిన్న రాత్రి 8:49 ప్రవేశం జరిగింది. అప్పటి నుండి ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చింది. ఆ ఉత్తరాయణ పుణ్యకాలంలో జ్యోతి దర్శనం ఎవరైతే చేస్తారో వారందరికీ కూడా వారి జీవితాల్లో ఉన్నటువంటి చీకట్లు, ఆ అంధకారం అంతా తొలగిపోయి ఆ స్వామి జ్యోతిని చూసి
ఆ స్వామి శబరిగిరీశ్వరుని చూసి ఆయన అనుగ్రహంతో వారు మనోభీష్ట కార్యక్రమాలన్నీ కూడా నెరవేర్చుకోబోతున్నారు. ఈరోజు కార్యక్రమం మన దేవాలయంలో దాన్ని అనువదించి సంక్రాంతి నాడు సాయంత్రం మన దేవాలయంలో ఉషకాలానికి మూల విరాట్ దివ్య పంచామృతాభిషేకం జరిపిస్తూ విచ్చేసిన భక్తులందరికీ కూడా విశేష అర్చనాది కార్యక్రమాలు జరుగుతుంది. అనంతరం సాయంత్రం ఈరోజు 6:30కి అలా స్వామివారిని శ్రీకోవిల్ నుండి ఊరేగింపుగా మన దేవాలయ తిరుమాడ వీధిలో వేదస్వస్తి, మంగళ వాయిద్యాలు, శరణఘోషల, బాణాసంచ, విశేష భక్తుల చేత అఖండ కర్పూరారాధన, దీపారాధన అనేటువంటి కార్యక్రమం ఈరోజు జరుగుతుంది. జిల్లాలో ఉన్నటువంటి నలుమూలల నుండి భక్తులు ఈరోజు విచ్చేసి స్వామివారిని ఆ అఖండ కర్పూరారాధన అనేటువంటి దీపారాధన అనేటువంటి కార్యక్రమాల్లో పాల్గొని ఆ స్వామిని దర్శించి నవరత్న మణిమయ మకుట ఆభరణ అలంకరణ దర్శనం అనేటువంటి దివ్య దర్శనాన్ని జరిపించుకొని వారి అయ్యప్ప స్వామి అనుగ్రహం వల్ల ధన కనక వస్తువాహనాది కార్యక్రమాలు వాళ్ళ మనసులో తలిచినటువంటి ప్రతి కార్యక్రమం కూడా దిగ్విజయం అయినటువంటి దివ్య క్షేత్రంగా ధర్మశాస్త్ర దేవాలయ క్షేత్రం వైభవంగా అందరిని ఆశీర్వదిస్తూ ఆ స్వామి అనుగ్రహం వల్ల సకల కార్యాలు సిద్ధిస్తాయండంలో సంశయం లేదు. సంక్రాంతి నాడు మనం దేవతలకి దేవతలకి అందరికీ కూడా ఆహ్వానించేటువంటి దివ్య దక్షిణాయనం నుంచి మనం ఉత్తరాయణంలోకి వస్తున్నాము. ఆ ఉత్తరాయణం అనేది గత రాత్రి ప్రవేశమైంది. ఎప్పుడు మనకి సంక్రాంతి అయితే ఆ రోజు సాయంత్రమే దీపారాధన, క్షేత్రం మొదట దేవాలయం కట్టిన దగ్గరుండి కూడా దీపారాధన, కర్పూరారాధన స్వామికి విశేష భక్తుల చేత చేయించడం, విశేషంగా చేయించడం మన దేవాలయ సాంప్రదాయంగా వస్తున్నది, ఆచారంగాను. స్వామి ఏ శరణమే. అలాగే స్వామివారికి చిలుకు ద్వాదశి నాడు సాయంత్రం తెప్ప తిరణాల ఉత్సవం కూడా విశేషంగా జరిపిస్తాము. దానికి కూడా విశేష భక్తులు వస్తూ ఉంటారు చుట్టుపక్కల గ్రామాల నుండి. ఈ విధంగా స్వామివారి సేవలో పాల్గొన్న భక్తులందరికీ కూడా ఆయురారోగ్య భోగభాగ్యాలు ఇచ్చి రక్షించుగాక. స్వామియే శరణమయ్యప్ప. శరణమయ్యప్ప త్వమహి నిత్యం పాపాన్ని మూలమపి నాశే పాపహాన్. ఆ స్వామికి ఆజ్యాభిషేకమేవ కరోతి భక్త తత్పూజనేన భువన మంగళ సన్నిధానే ఆజ్యంతు ప్రీతికరమిత్యవ చింతయంతే తస్మై ప్రదేహి భగవన్ దయయా విముక్తిం. అలాంటి అందరికీ కూడా భక్తులకి ఆయురారోగ్య సిరి సంపద భోగభాగ్యాలు ఇచ్చి రక్షించుగాక. స్వామియే శరణమయ్యప్ప. స్వామి శరణం. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దల కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.